నమస్కారం. ఏసీ న్యూస్కి స్వాగతం. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయంలో గురువారం నుంచి హనుమత్ జయంతి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ముందుగా స్వామివారికి నిత్యం జరిగే అభిషేకాలు, పూజలు జరిపి జీవధ్వజం, ఉష్ణవాహన, అగ్ని ప్రతిష్టాపన మరియు స్వామివారికి సహస్రనామ పూజ జరిగింది. తదుపరి వివిధ హోమ కార్యక్రమాలు, కదలి ప్రదర్శన నిర్వహించారు. పూజా కార్యక్రమాలలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి సుభద్ర, దాతలు పాల్గొని హోమాలు, పూజలు చేశారు. ఈ సందర్భంగా ఈవో సుభద్ర మాట్లాడుతూ సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో మే 30, 31, జూన్ 1వ తేదీన హనుమత్ జయంతిని పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు, హోమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, గురువారం ప్రారంభ పూజలు, హోమాలు, శుక్రవారం స్వామివారికి ఏకాదశ మన్యు సూక్త వారాభిషేకము, పంచామృతాలతో వివిధ రకాల సుగంధ ద్రవ్యములతో చేయడం జరుగుతుందన్నారు. సాయంత్రము లక్షమల్లిక పూజ, తీర్థప్రసాద వితరణ ఉంటుందని సుభద్ర చెప్పారు. 1వ తేదీన హనుమత్ జయంతి సందర్భంగా లక్షతమలపాకుల పూజ, పూర్ణాహుతి, దీపాలంకరణ, ఉంజల్ సేవ, 2000 మామిడి పండ్లతో పూజ జరుగుతుందని, భక్తులందరూ పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని ఈవో పేర్కొన్నారు. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో హనుమత్ జయంతి ఉత్సవాలు వైభవంగా ఈ రోజున అంటే 30వ తారీఖు నుంచి మొదలైనవి. త్రయాహ్నిక దీక్షతో జరుగుతాయి. అంటే 3 రోజుల పాటు 30వ తారీఖు, 31, 1వ తారీఖు జరుగుతాయి. దాంట్లో భాగంగా ఈరోజు ఉదయం గణపతి పూజతో కార్యక్రమాలు మొదలైనవి. మనుసూక్త పారాయణం ఉంటుంది, వాస్తు మండపారాధన, అఖండ దీపస్థాపన కార్యక్రమాలు జరిగాయి. అదేవిధంగా ఈరోజు సాయంత్రం సహస్ర కదలీ ఫల పూజ ఉంటుంది. రేపు అంటే 2వ రోజున స్వామివారికి విశేషమైన అభిషేకాలు ఉంటాయి. చండీ సప్తశతి, సూర్య నమస్కారాలు మొదలైన కార్యక్రమాలు ఉన్నాయి. అదేవిధంగా సాయంత్రం పూట లక్షమల్లెపూల పూజ ఉంది. 1వ తారీఖు హనుమత్ జయంతి ఈసారి విశేషంగా శనివారం రోజున వచ్చింది కాబట్టి ఎక్కువ మంది భక్తులు కూడా వస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం మేము. సో దానికి అనుగుణంగానే ఆ రోజు మణిసూక్త హోమము, తర్వాత లక్షతమలపాకుల పూజ జరుగుతున్నాయి. సాయంత్రం పూట సహస్ర దీపాలంకరణ, ఊంజల సేవ జరుగుతుంది. అదేవిధంగా ప్రదోషకాలంలో మామిడి పళ్ళ పూజ ఒకటి జరుగుతోంది. వచ్చే భక్తులందరికీ కూడా ఇది బాగా ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎండ తగలకుండా వాళ్ళకి చలవబందళ్ళు కానీ, షామియానాలు కానీ వేస్తూ ఉన్నాము. ఉచితంగా మజ్జిగ, మంచినీరు, ప్రసాదాలు అన్నీ పంపిణీ చేస్తున్నాము. ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాలైన ఏర్పాట్లు చేశాం. కాబట్టి భక్తులందరూ వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని సేవించి తరించవలసిందిగా కోరుతున్నాం. నవగ్రహ వాస్తు మండపారాధన అయిన తర్వాత మంజు సూక్త హవనము, అలాగే ఆంజనేయ మూలమంత్ర హవనముతో ఈ రోజున హనుమత్ జయంతి మహోత్సవములు ప్రారంభమైనవి. ఈరోజు సాయంత్రం 6:45 దేవస్థానంలో ప్రదోషకాల పూజలో ఈ సహస్ర కదలీ ఫలార్చన 1100 అరటిపండ్లతో స్వామివారికి పూజా కార్యక్రమం, మధ్యాహ్నం వడమాల, సాయంత్రం అప్పాల నివేదన ఈ రోజు విశేష కార్యక్రమములు. రేపు ఉదయం స్వామివారికి ఆలయ ప్రదక్షిణము, ఆలయ పరివార దేవతైన విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి, అలాగే జీవధ్వజ దండము, ఉష్ణవాహనానికి నారికేళ ఫల సమర్పణ, హారతి అయిన తర్వాత ముఖమండపంలో గణపతి పూజ, ఋత్విగ్రహణ అయ్యి మహన్యాసపూర్వక ఏకాదశ మన్యు సూక్త వారాభిషేకము, తర్వాత చండీ సప్తశతి పారాయణ, సూర్య నమస్కారాలు, తర్వాత స్వామివారి సుందరకాండ పారాయణ కార్యక్రమం జరుగుతుంది. రేపు ఉదయం 8 గంటల దగ్గర నుంచి 12 గంటల దాకా. ఆ కార్యక్రమం అయిన తర్వాత స్వామివారికి విశేషమైన ద్రవ్యముతో మహానివేదన, రేపు కూడా వడమాల నివేదన కార్యక్రమం ఉంటుంది. రేపు సాయంత్రం లక్ష మల్లెపూల పూజ స్వామివారికి సాయంత్రం 6:45 నుండి 8 గంటల దాకా లక్ష మల్లికా దళాలతో మల్లెపూలతో స్వామివారికి పూజా కార్యక్రమం ఉంటుంది. 8వ తారీఖు ముఖ్యమైన రోజు. 1వ తారీఖు స్వామివారికి ప్రీతికరమైన వారం శనివారం. ఈ శనివారం పూర్వాభాద్ర వెళ్ళి ఉత్తరాభాద్ర నక్షత్రం వచ్చింది. ఆంజనేయ స్వామి వారు వైశాఖ మాసంలో కృష్ణపక్షము దశమి తిథి పూర్వాభాద్ర నక్షత్రంలో మనకి అవతరించినట్టుగా సుందరకాండలో ఉన్నది. ముఖ్యమైన రోజు కాబట్టి ఎల్లుండి 1వ తారీఖు శనివారం నాడు ఉదయం ఆలయ ప్రదక్షిణము, తర్వాత గణపతి పూజ, తర్వాత స్వామివారికి అత్యంత ప్రీతికరమైన లక్ష నాగవల్లి దళార్చన, లక్ష తమలపాకులు పూజా కార్యక్రమం 1వ తారీఖు శనివారం నాడు ఉదయం 8 గంటల దగ్గర నుంచి 12 గంటల దాకా జరుగుతుంది. 12 అయిన తర్వాత స్వామివారికి ఈ విశేషమైన ద్రవ్యాలు మనకి సంవత్సరం మొత్తం మీద ఒక తిరునాళ్ళ ముందు రోజు ఈ హనుమత్ జయంతి రోజు జరుగుతుంది. చాలా విశేషమైన ద్రవ్యాలతో 40 లీటర్ల ఆవు పాలు, 20 లీటర్ల ఆవు పెరుగు, 10 లీటర్లు ఆవు నెయ్యి, 10 లీటర్లు తేనె, 10 కిలోలు పంచదార,
అలాగే జీడిపప్పు, యాలుక్కాయలు, లవంగాలు, తర్వాత బాదం పప్పు, వట్టివేర్లు, లవంగాలు, యాలుక్కాయలు, తర్వాత విశేషమైన ద్రవ్యాలు భస్మోదకం, గంధోదకం, పుష్పోదకం, ఈ 11 ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. అభిషేకం అయిన తర్వాత విశేషమైన అలంకరణ చేసి శ్రయానిక దీక్షాపూర్వక హనుమ జయంతి కార్యక్రమ నిర్విఘ్నేన పరిసమాప్త సిద్ధిరస్తు సమస్త మంగళావాప్తిరస్తు తథాస్తు. పూర్వ సంకల్ప ప్రకారేణ ద్విచక్ర వాహనం అదుపు తప్పి బోల్తా పడి లారీ ఆటో మధ్య ఇరుక్కొని ఇద్దరికి గాయాలైన సంఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. అద్దెంకి పట్టణంలోని కాకానిపాలెంకు చెందిన ఖాదర్ అలీ మరో యువకుడు కలిసి ద్విచక్ర వాహనంపై రామ్నగర్ నుంచి అద్దెంకి వస్తుండగా ఎదురుగా టాటా ఏసీ వాహనం వచ్చి ఢీకొట్టడంతో వెనుక వస్తున్న లారీ మధ్య ఇద్దరు ఇరుక్కోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఈ ప్రమాదాన్ని గమనించి ట్రాక్టర్లో హుటాహుటిన అద్దెంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్సలు తదుపరి ఖాదర్ అలీ పరిస్థితి విషమంగా ఉండడంతో 108 వాహనంలో ఒంగోలు రిమ్స్కు తరలించారు. ఏంటన్నా మనకి అభిషేకనాలు చూడండి, అవతల బండి వస్తుంది, అది నన్ను క్రాస్ చేస్తున్నాను, నేను స్లో అయినా టాటా ఏసీ వాడు వచ్చాడు. వాడు వచ్చినట్టు సడన్ కొట్టి వాడిని గదివా నేను వాడు నాయన ఇటు వస్తున్న ఏందిరా సర్వీస్ రోడ్ రాకుండా తగిలి తీయమ్మ సస్తారా అని నేను బండి స్లో అయ్యి వాడిని గదువుతున్నా. ఈ లోపల టాటా ఏసీకి పైకి అతను వచ్చి గుద్దినాడు. 2 బళ్ళ మధ్యలో పడుతుంది, వాళ్ళకి దెబ్బలు. అద్దెంకి మండలం మైలవరం గ్రామంలో దొంగతనానికి వచ్చిన 3 యువకులను బుధవారం రాత్రి గ్రామస్తులు బంధించి పోలీసులకు అప్పగించారు. మైలవరం గ్రామంలో వాటర్ పంపింగ్ హౌస్ వద్ద మూలన పడిన మోటార్లు గుర్తించి ఆటోలో దొంగిలించి వెళుతుండగా గ్రామస్తులకు అనుమానం వచ్చి అడ్డుకొని విచారించగా వాస్తవాలు వెలుగులోనికి రావడంతో బంధించి పోలీసులకు సమాచారం ఇచ్చి అప్పగించారు. మోటార్లు దొంగిలించేందుకు వచ్చిన 4గురిలో ఒకరు పారిపోగా మిగతా 3ని పట్టుకున్నారు. వీరందరినీ అద్దెంకి మండలం వెంపరాల గ్రామస్తులుగా పోలీసులు గుర్తించి స్టేషన్కు తరలించారు. ఈ మోడల్ తప్పినట్టే ముతరాసులు కూడా దొంగినాను. నీ అమ్మలు నేటి తరం విద్యార్థులు మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలని బాబాలు స్వామీజీలు చెప్పేవి నమ్మి డబ్బు ఇస్తే సమయం వృధా తప్ప ఏమీ ఉపయోగం ఉండదని జన విజ్ఞాన వేదిక నాయకులు శ్రీనివాసరావు అన్నారు.
జేవీవీ ఆధ్వర్యంలో అద్దెంకి పట్టణంలోని ఎన్టీఆర్ డిగ్రీ కళాశాల గురకాయపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్లో గత 10 రోజుల నుంచి కిడ్స్ సమ్మర్ క్లాసులు జరుగుతున్నాయి. గురువారం ఎంఈఓ గంగాధర్ సమ్మర్ క్లాసులను విజిట్ చేసి విద్యార్థులకు ఏ సబ్జెక్టులపై అవగాహన కల్పిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. సైన్స్ ఉపాధ్యాయులు పోతురాజు సైన్స్ ప్రయోగాలు విద్యార్థులకు ప్రాక్టికల్గా చేసి చూపించారు. ఈ సందర్భంగా ఎంఈఓ గంగాధర్ మాట్లాడుతూ జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈ వేసవిలో 6 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులకు గణితం, సైన్స్, డ్రాయింగ్, ఆటలు, పాటలపై సమ్మర్ కిడ్స్ క్యాంపులు నిర్వహించడం సంతోషంగా ఉందని, జేవీవీ వారు చెప్పినట్లు విద్యార్థులు వారి తల్లిదండ్రులు మూఢనమ్మకాలపై నమ్మకాలు అనేవి పెట్టుకోకుండా సైన్స్ పరంగా ఆలోచిస్తూ ఉండాలన్నారు. జేవీవీ ఆధ్వర్యంలో ఇలాంటి సమ్మర్ క్యాంపులు మరెన్నో నిర్వహించాలని ఎంఈఓ గంగాధర్ పేర్కొన్నారు. నా పేరు కే పోతురాజు, SAPS. మరి ఈరోజు ఈ యొక్క సమ్మర్లో పిల్లలు ఎండలకు కానీ ఇలా బయట తిరగకుండా వాళ్ళకి కొంత జ్ఞానాన్ని అందించడం కోసం ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క జన విజ్ఞాన వేదిక అద్దంకి డివిజన్ ఆధ్వర్యంలో మరియు ఈ యొక్క లోకల్గా ఉండేటువంటి మండల విద్యాశాఖ అధికారుల సహకారంతో మరి ఈ యొక్క జన విజ్ఞాన వేదిక సమ్మర్ క్యాంప్ని అరేంజ్ చేయడం జరిగింది. ఇది 10 రోజుల పాటు పిల్లలు అనేక రకాలైనటువంటి ఈరోజు కార్యక్రమంలో భాగంగా మరి సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ని ఈరోజు నిర్వహిస్తూ ఉన్నాము. ఈ సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ విద్యార్థులు ఈజీగా ఉండేటువంటివి, అదేవిధంగా వాళ్ళు ఆహ్లాదంగా ఆడుకునేటువంటి విధానంలో ఈ యొక్క ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి. వీటి ద్వారా వాళ్ళ యొక్క విజ్ఞానాన్ని అదేవిధంగా వాళ్ళలో సైంటిఫిక్ టెంపర్ను కూడా డెవలప్ చేయడం ఈ యొక్క సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. మరి గతం 10 రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమం దిగ్విజయంగా సాగుతుంది. అందులో ఈరోజు చివరి రోజుగా ఉంది. ఈ యొక్క ఎక్స్పెరిమెంట్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. విజ్ఞానవేదిక ఆధ్వర్యంలో కిడ్స్ సమ్మర్ క్యాంప్ 2024 అద్దెంకిలో జరుగుతూ ఉంది. ఈ జరుగుతున్నటువంటి కిడ్స్ సమ్మర్ క్యాంప్లో ఒరిగామి, పాటలు, ఇంకా ఫన్ మ్యాథమెటిక్స్, పజిల్స్, ఇంకా చాలా రకాలైనటువంటి కార్యక్రమాలు, చాలా రకాలైనటువంటి వినోదాత్మకమైనటువంటి విద్యార్థులకి వాళ్ళ యొక్క అభిరుచుల్ని ప్రోత్సహించే విధంగాను అంతరంగంలో ఉండేటటువంటి రకరకాలైనటువంటి నైపుణ్యాలని అభివృద్ధి పరిచే విధంగాను వీటిని నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు 10వ రోజున శ్రీ కే పోతురాజు గారి చేత సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. రేపు ఈ కార్యక్రమాన్ని ముగించబోతున్నాం. రేపు ముగింపు సమావేశంలో వక్తలు మిగిలినటువంటి వాళ్ళు పాల్గొంటారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఇటువంటి సమ్మర్ క్యాంపులను సమర్థవంతంగా వినియోగించుకుని వారి యొక్క విద్యార్థుల్లో అంతర్గత నైపుణ్యాలని అభివృద్ధి చేసుకునేందుకు సహకరిస్తారని కోరుతున్నాం. పెద్దగా చెప్పు, వాళ్ళు నిలబడాలి. జస్ట్ ఒక లా, న్యూటన్ సెకండ్ లా మోషన్. న్యూటన్ తెలుసా? సర్ ఐజాక్ న్యూటన్. ఎట్లా తెలుసు? పక్కన ఉంటాడు. ఎలా తెలుసు చెప్పండి? కెమిస్ట్రీలో ఏం చెప్పారు? గ్రావిటీ. న్యూటన్ దేని మీద ప్రిన్సిపల్ చెప్పాడు? గ్రావిటీ. అట్లానే గ్రావిటీ అంటే ఏదైనా ఒక వస్తువు ఎప్పుడు కూడా భూమి వైపుకే ఆకర్షిస్తుంది. బెలూన్స్ రాదు. సో లోపల వైపు, కింద వైపు, అడుగు భాగంలో కనిపిస్తున్నాయా? ఇటీవల జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులు ఓటుకు నోటు మద్యం పంపిణీ చేసిన విషయం ఎన్నికల కమిషనర్కు తెలిసినా నేటికి ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటు అని బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మందా జోసెఫ్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో
టీడీపీ, వైసీపీ పార్టీల వారు ఓటర్లకు నగదు, మద్యం, బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ చేశారని, ఈ విషయం ఎన్నికల కమిషనర్కు తెలిసినా చర్యలు తీసుకోలేదన్నారు. ఇలా అయితే సామాన్య మానవుడు రాజకీయాల్లో వెనుకబడి ఉంటారని, నగదుతో జరిగే ఎన్నికలు అనేవి పూర్తిగా బంద్ చేసి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చెప్పిన విధంగా ఎన్నికలు జరిగిన నాడే సామాన్యుడు అసెంబ్లీలోకి ప్రవేశిస్తాడని జోసెఫ్ చెప్పారు. అగ్రకులాల వారే రాజకీయాలలో రాణిస్తున్నారని, బడుగు బలహీన వర్గాలు వెనుకబడి ఉన్నారని, భవిష్యత్తులో అయిన ఎన్నికలు నగదు, మద్యంతో జరగకుండా చూడాలని ఎన్నికల కమిషనర్ ఎమ్మెల్యే అభ్యర్థి 40 లక్షలు, ఎంపీ అభ్యర్థి 90 లక్షలు ఖర్చు చేయాలని నిర్ణయిస్తే రాష్ట్రంలో మాత్రం అభ్యర్థులు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని జోసెఫ్ మండిపడ్డారు. జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నేను ఈ వీడియో చేయటానికి కారణం, మొన్న జరిగిన ఎలక్షన్లో 103 గ్రామాలు నేను తిరిగాను. అన్ని గ్రామాల్లో కూడా గతంలో అధికారం అనుభవించిన పార్టీ, ప్రస్తుతానికి అధికారంలో ఉన్న పార్టీ రెండు కూడా గ్రామాల్లో మీటింగ్లు పెట్టి మద్యము, మందు, పలావులు విపరీతంగా పంచారు. దీన్ని అరికట్టాల్సిన ఎలక్షన్ కమిషన్ ఎక్కడ కూడా పనిచేసినట్టు దాఖలాలు లేవు. పోలీసు యంత్రాంగం కానీ కన్సెంట్ ఆఫీసర్లు ఎవరు కూడా ఎలక్షన్కి సంబంధించి, కోడ్కు సంబంధించి వీటిని అరికట్టిన దాఖలాలు ఎక్కడ కనపడవని చెప్పేసి నేను చెప్పడానికి ఈ వీడియో చేశాను. ఇట్లయితే సామాన్య ప్రజలు చట్టసభలకు వెళ్ళేది కల తప్పితే మామూలుగా జరగదు. ఎవరైతే మరి 100 కోట్లు ఆ పైన పంచుతారో ఒక్కొక్క నియోజకవర్గానికి, వారు మాత్రమే చట్టసభలకు వెళ్ళగలరు. బడుగు బలహీన వర్గాలు ఎవరు కూడా చట్టసభల్లో అడుగుపెట్టే ప్రసక్తి లేదు. భారత రాజ్యాంగం కల్పించిన ఈ హక్కును ఎవరు కూడా ఉపయోగించుకునే పరిస్థితులు లేరు. ధనబలము ఉన్న వ్యక్తులే, రెవల్యూషన్ చేసే వ్యక్తులే ఈరోజు పార్లమెంటు, అసెంబ్లీకి వెళ్తున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ అందరికీ ఓటు హక్కు సాధించి పెట్టారు. మెజార్టీ ప్రజలు చట్టసభలకు వెళ్ళి వారికి కావాల్సిన హక్కులను సాధించుకొచ్చి ప్రజలకు పరిపాలన అందిస్తారని చెప్పేసి ఆలోచనతోటి ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ మరి పోట్లాడి బ్రిటిషర్లతోటి ఓటు హక్కును సాధించి పెట్టి అది చట్టబద్ధత కల్పించారు. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.